రాష్ట్రాలకి పెట్టుబడుల కోసం వచ్చేటువంటి ప్రతిపాదనలలో ఆంధ్ర రాష్ట్రం ముందు ఉంది అని చెప్పి రాసింది. అంటే ప్రతిపాదనలు మాత్రమే, పెట్టుబడులు వచ్చేసాయని కాదు, ప్రాజెక్ట్స్ గ్రౌండ్ అయిపోయాయని కాదు, అవి ఉత్పత్తిని ప్రారంభిస్తున్నాయని కాదు. పెట్టుబడులు పెట్టడానికి రాష్ట్రంలో ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఆంధ్ర రాష్ట్రానికి ప్రతిపాదనలు ఎక్కువగా వస్తున్నాయని చెప్పి ఆ ప్రతిపాదనల ఆధారంగా చూపించినటువంటి లెక్కలను బట్టి ఈరోజు మీరు ఏదేదో మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇటువంటి లెక్కలు చెప్పడంలో చంద్రబాబు సిద్ధహస్తుడు. చంద్రబాబు నాయుడికి ప్రకటనలు చేయడం, గొప్ప గొప్ప ప్రతిపాదనల గురించి పదే పదే మాట్లాడడం, చివరికి అవి ఎంతవరకు రిలీజ్ అయ్యాయి, కార్యరూపం దాల్చాయంటే నమో నారాయణ, ఎక్కడ వాటి గురించి మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఏ ప్రభుత్వానికైనా ఎప్పుడైనా అవసరం ఏంటంటే ఎన్ని సదస్సులు పెట్టాం, ఎన్ని ఒప్పందాలు చేసుకున్నాం, ఎన్ని షోలు పెట్టాం, ఎంత మేర భూములు సంతర్పణ చేశాం, ఎన్ని ఎంఓయూలు చేసుకున్నాం, ఎన్ని వేల ఎకరాలు భూములు పంచిపెట్టాం, ఇవి కాదు. ఎన్ని ప్రాజెక్టులు గ్రౌండ్ అయ్యాయి, ఎంతమందికి ఉద్యోగాలు వచ్చింది, ఈ రాష్ట్ర ప్రయోజనాలను ఏ మేర కాపాడగలిగాం, ఇవి ప్రధానమైనటువంటి అంశాలు. దాని మీద ఏ రోజు చంద్రబాబు దృష్టి పెట్టాడు. చంద్రబాబు దృష్టి అంట ప్రతిపాదనలు, కాకి లెక్కలు, కట్టుకథలతో కాలయాపన చేస్తూ ఏదో వచ్చేస్తున్నాయనేటువంటి ఆర్భాటం చేస్తూ నటిస్తూ దానిని ప్రచారం చేస్తూ తన అనుకూల మీడియా ద్వారా ప్రచారం చేసుకోవడం తప్ప ఇదిగో వీటికి సంబంధించి ఇంత మేర వాస్తవం కనీసం మీరు చెప్పినటువంటి మాటల్లో 5% కూడా కార్యరూపం దాల్చినటువంటి పరిస్థితులు లేవు. అయినా సరే విచ్చలవిడిగా 2014-19 మధ్య చూసాం, మరలా ఈరోజు ఈ 19 నెలల్లో చూస్తున్నాం. మీరు ప్రచార హోరు తప్ప ఎక్కడా కూడా వాటికి సంబంధించి వాస్తవ రూపం దాల్చినటువంటి పరిస్థితులు లేదు. కాబట్టి 2014-19 మధ్య చూసాం. మీరు ఎంత ఫార్స్గా చంద్రబాబు నాయుడు వీటికి సంబంధించినటువంటివి ఈ భాగస్వామ్య సదస్సులు అనేటువంటి నిర్వహిస్తాడో పెట్టుబడులకు సంబంధించి 2014-2019 మధ్య చూస్తే 1761 ఒప్పందాలు, 1761 ఒప్పందాలు, 18,87,000 కోట్ల రూపాయల పెట్టుబడులు. మీరు చెప్పింది 18.87 లక్షల కోట్ల పెట్టుబడులు. దానికి సంబంధించి మీరు చెప్పినటువంటి లెక్క దాదాపుగా 31 లక్షల మంది, అంటే 30,91,000 మందికి ఉపాధి కల్పిస్తామని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. సరే, దాన్ని అటు పెడితే వాటిని రిలీజ్ అయిన ఎంత అని చూస్తే కేవలం మీరు చెప్పినటువంటి ఈ 1761 ఒప్పందాల ద్వారా 18,87,000 కోట్ల రూపాయల పెట్టుబడులు, 30,91,000 మందికి ఉద్యోగాలని చెప్తే 10% మాత్రమే కేవలం గ్రౌండ్ అయినాయి. 10% మాత్రమే ఈరోజు రిలీజ్ అయ్యాయి. అంటే 90% రిలీజ్ కాలేదు. రిలీజ్ కాకపోగా మీరు చెప్పినటువంటివన్నీ కూడా మితిమీరినటువంటి అబద్ధాల వల్ల రిలీజ్ అయ్యేటువంటి పర్సంటేజ్ పూర్తిగా పడిపోయింది, 10%కి తగ్గిపోయింది అనేటువంటిది ఈరోజు మనం చెప్పుకోవాల్సినటువంటి. దాని పక్కన పెడితే ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్, పరిశ్రమల శాఖ స్వయంగా దాదాపుగా 7,68,000 కోట్లకు సంబంధించి 327 ఒప్పందాలు చేసుకునింది ఆ మధ్యకాలంలో. అయితే ఈ 327 ఒప్పందాల్లో కార్యరూపం దాల్చినవి ఎంత అంటే కేవలం 45 ఒప్పందాలు మాత్రమే. అంటే దాదాపుగా 13% లోపలనే. ఇది మీకున్నటువంటి నేరుగా ఇండస్ట్రీస్ తెచ్చుకున్నటువంటిది వస్తే రిలీజ్ అయింది మీరు ఇచ్చినటువంటి దాంట్లో 13% లోపల. అదేవిధంగా మొత్తం మీద ఎత్తుకుంటే 10% లోపల ఈరోజు రిలీజ్ అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడింది. 2000-2019 మధ్యలో, 2014-2019 మధ్యలో చంద్రబాబు నాయుడు మొత్తం 17 సార్లు ఈరోజు వాటికి సంబంధించినటువంటి ఎస్ఐపిబి సమావేశాలు, ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు, స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డుకి సంబంధించినటువంటి సమావేశాలు జరిగాయి. దాంట్లో 1,70,036 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి 91 మెగా ప్రాజెక్టులకు మీరు ఆమోదం తెలిపారు. అమల్లోకి వచ్చింది ఎంత? మీరు చెప్పినటువంటి 91 మెగా ప్రాజెక్టులు 1,70,036 కోట్ల రూపాయలకు సంబంధించి మీరు ఆమోదిస్తే మీకు సంబంధించి వచ్చినటువంటి రియలైజేషన్ చూస్తే 5.69% మాత్రమే. మిగతా ఎక్కడ కూడా దాదాపుగా 95% మీరు చెప్పినటువంటి వాటిలో మీరు ఆమోదించినటువంటి ప్రాజెక్టులు ఈ రోజు కార్యరూపం దాల్చినటువంటి పరిస్థితి లేదు. 2014-19 మధ్య 3 సార్లు సిఐఐ సదస్సు నిర్వహిస్తే చంద్రబాబు వాటికి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి ప్రకటనలు చేసిన ప్రకటనల మాటలు చూస్తే కోటలు దాటాయి. వాటికి సంబంధించినటువంటివి ఏమన్నా వచ్చాయని చూస్తే శూన్యం.